నన్నే కొడతావేంటే? నిన్ను సార్ ఆగండి, పాపం ఆ పిల్లని వదలండి సార్. ఇదంతా నీ మూలంగానే. పోవతలకి వెళ్ళు. రేయ్ తూ నీ అబ్బా, ఆడదాని మీద చేసేసుకుంటావరా? అది అలా రెచ్చిపోతుంటే దద్దమ్మలా చూస్తూ ఊరుకుంటారేంట్రా? కట్టి పారేంట్రా దాన్ని. ఆపరేషన్ జరుగుతుంటే మంచిగా ఎలా ఉంటుంది? మత్తులో ఉంది. అంటే ఏంట్రా? గౌరీకి ఇట్లా గుండె నొప్పి తగ్గినట్టా లేదా తెలియదు. అక్క వచ్చేదాకా మనం గీండే ఉందాం. అక్క ఏడికి పోయిందో ఎప్పుడు వస్తుందో. అంటే అను ఇంకా ఇక్కడికి రాలేదన్నమాట. ఏంటిది? కొంపతీసి నిజంగానే ఋతుగాడేమన్నా అను దాచాడా? వాడు కనిపించట్లేదు, అను కనిపించట్లేదంటే ఏంటర్థం? గోళీ నాలి కింద పెట్టుకో, ఈ గోళీ నాలి కింద పెట్టుకో, ఈ గోళీ నాలి కింద పెట్టుకో. మావయ్య, 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 అలేఖ్య, మావయ్య, అలేఖ్య, మావయ్య, అలేఖ్య, అలేఖ్య, మావయ్య, మావయ్య, అలేఖ్య. ఏం మావయ్య, ఏమైంది? కైలాష్, టీకు అత్తయ్య కనిపించిందా? అత్తయ్య? అవునరా, అత్తయ్య. టాకు అలేఖ్య కనిపించింది కైలాష్. మావయ్య అనుని చూసి అత్తయ్య అనుకుంటున్నాడు అన్నమాట. చూస్తుంటే
ఖచ్చితంగా అను వీళ్ళకి తొందరలోనే దొరికిపోతుందనిపిస్తుంది. ఈ లోపలే నేను అనుని దక్కించుకోవాలి. ఏంటి మావయ్య మీరు అలేఖ్య అత్తయ్య కనిపించడం ఏంటి? కనిపించింది కైలాష్. నా కళ్ళు పొరపడొచ్చు, కానీ తా మనసు తప్పు చెప్పదు. మావయ్య, అత్తయ్య పోయి 2 ఏళ్ళు అవుతుందని మీరే అన్నారు. మరి అలాంటప్పుడు మీకు ఇక్కడెలా కనిపిస్తుంది చెప్పండి? లాజికల్గా నువ్వు కరెక్టే కావచ్చురా, కానీ మీ అత్తయ్య లేదంటే అలా ఎవరైనా నో. లేదురా, తన అలేఖ్యే. అలేఖ్య కాకపోతే నా కూతురు అనూహ్య. అలేఖ్య రూపాన్ని నేను చూడడం నిజమే. నువ్వు అన్నట్టు అలేఖ్య రాలేదు నిజమే. అంటే తన అనూహ్య. వామ్మో, ఈయన కాలాంతకుడు. ఇక్కడే కూర్చొని అనుని పట్టేశాడు. టాపిక్ని అను మీద నుంచి పక్కకు మళ్లించకపోతే ఈయన అనుని పట్టుకోవడం ఖాయం. అది జరిగితే నాకు మిగిలేది చిప్పే. మావయ్య, మీకు హార్ట్ అటాక్ రాగానే ఓ అమ్మాయి మీకు హెల్ప్ చేసి మీ నోట్లో టాబ్లెట్ వేసి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది. మిమ్మల్ని అలా చూసుకునేది ఎవరు? ఫస్ట్ అలేఖ్య అత్తయ్య, నెక్స్ట్ దీపు, మేము. సో ఆ టైంలో ఆ పరిస్థితిలో ఉన్న నీకు ఆ అమ్మాయి అత్త ఎలా కనిపించుంటుంది, అంతే ఎగ్జాక్ట్ గా డాక్టర్ కూడా ఇదే చెప్పాడురా. కదా? నిజం అదే కాబట్టే ఆయన అదే చెప్పాడు. సో నేను చెప్పేదేంటంటే, ఆ విషయం గురించి ఆలోచించి మీరింకా ఎగ్జైట్ కాకుండా కూల్గా రెస్ట్ తీసుకోండి. అంతేనంటావా? నా మనసు ఒప్పుకోవడం లేదు. నాది భ్రమ కాదు, నిజం. తా కళ్ళ అబద్ధం చెప్పవు. చీ స్పరిశ అబద్ధం చెప్పదు. చీ గుండె, ఆ గుండెలో మాయని గాయం, ఆ తీయని నొప్పి, చీ అబద్ధాలు ఎలా అవుతాయిరా? పీల్చే గాలి కనపడినంత మాత్రాన ప్రాణమన్న లేదని వాదిస్తామా? అలేఖ్య రూపమో ప్రతిరూపమో, మొత్తానికి అదేదో అయితే ఉంది. కాకపోతే ప్రస్తుతానికి నా కళ్ళల్లో నా గుండెల్లో మాత్రమే ఉంది, కానీ మొత్తానికి ఉంది. ఒరే కైలాష్, తను ఒకసారి నేను పడిపోయిన ప్లేస్కి తీసుకెళ్తావా? మావయ్య, మీరు టూ మచ్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా, ఇలా యాక్సిడెంట్ అయిన ప్లేస్కి, ప్రమాదం జరిగిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళకూడదు. నా మాట విని మీరు పడుకోండి. కావాలంటే మీరు డిశ్చార్జ్ అయ్యాక నేనే మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తాను, సరేనా? అను విషయం ఋత్విక్కి మాత్రమే తెలిసిందనుకుంటున్నా. ఎవరికి అస్సలు తెలియకూడదో వాళ్ళకే తెలిసింది. మిగతా వాళ్ళకి తెలిసేలోగా ఏదో ఒకటి చేసి వెంటనే అను మెడలో తాళి కట్టాలి. కట్టి తీరాలి.
రాజు నాకు భయంగా ఉందిరా. అక్క ఎడిపోయింది, ఇంకా రాలేదేంద్రా? గది నాకు తెలుస్తలేదురా. నాకు కూడా భయంగానే ఉంది. అమ్మ కట్టమైసమ్మ, మా అక్కని గౌరీ నువ్వే కాపాడాలి తల్లి. కట్టమైసమ్మ గ్యారంటీ కాపాడుతుంది కదరా? అవురా, మా ఊరోళ్ళందరినీ ఆ తల్లి కాపాడుతుంది. రాజు నాకు భయంగా ఉందిరా, నాకు అక్క కావాలరా. దున్నపోతుల్లో ఉన్నారు, ఒక ఆడదాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ రోజు దీని అంత చూడాల్సిందే. కాంపోజ్ హై పొటెన్సీ డోస్ ఇవ్వు. సార్ ఇవ్వు. త్వరగా ఇంజెక్షన్ తీసుకురా. ఇతను తాడు తీసుకురా, తొందరగా తీసుకురా. వెళ్ళు. వదలండి రా రే, వదలండి రే కొడక, నిన్ను మాత్రం వదలా. యాదుంచుకో బిడ్డ, నిన్ను మందితోని మొత్తంగా చెప్పులతోని కొట్టికుంటే నా పేరు గిట్ల అనునే కాదు బిడ్డ. ముందు నువ్వు బతుకుతావో లేదో అది చూసుకో. కట్టేయండి రా. గట్టిగా కట్టండి. నా హాస్పిటల్కే వచ్చి నన్నే ఎదిరిస్తావా? ఈ రోజు నీ అంతు చూడాల్సిందే. కట్టేయండి రా. అలాగే సార్. స్పృహ ఉండగానే కిడ్నీ కోసి అమ్మేస్తా. ఇందరు బొగోళ్ళ నుండి ఒక్క ఆడదాన్ని చంపడానికి ఎన్ని లత్కర్ పనులు చేస్తుండ్రు. వదలండి రా. స్టాప్ ఇట్. ఏరా, ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? డాక్టర్లంటే ప్రాణం పోసే దేవుళ్ళుగా ఉండాలి, కానీ నీలా ప్రాణం తీసే రాక్షసులుగా ఉండకూడదు. బయట ప్రపంచం మొత్తం నీ గురించే చూస్తుందిరా. సిస్టర్, ఆవిడ కట్లిప్పమ్మా. అలాగే సార్. పోదరో, ఏంటో చూస్తున్నావు? దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా?
ఏంటి సార్ ఏం జరిగింది? వీడి పేరు జితేందర్. ఈ దివ్య నర్సింగ్ హోము వీడిదే. వీడు పేదవాళ్లకు వైద్యం చేయిస్తానంటూ నమ్మించి వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి లివర్ కిడ్నీలు కత్తిరించి అమ్ముకుంటున్నాడు. నేను నిన్ను పారిపోమంటే వినలేదు. ఎందుకు సరిగ్గా ఈరోజు ఆపరేషన్ టైంలో తిరగబడ్డావు? గవన్నీ బయటున్నాడే, గా పోలీస్ ఆయన చెప్తాడు. మేడం, మీరెలా ఈ రాకెట్లో చిక్కుకున్నారు? ఎందుకు వీళ్ళని పట్టించాలని మీకు అనిపించింది? కాస్త క్లియర్గా చెప్పండి. గట్లనే చెప్తా వినుండ్రి. నా చెల్లికి గుండె ఆపరేషన్ చేయించనీకి నా కాడ పైసలు లేకుండే. గప్పుడే గీ యాద్గిరిగాడు, గీ బ్రోకర్ గాడు నన్ను కలిసిండు. నాకు ఇవన్నీ తెలియక సరే కిడ్నీ ఇస్తానంటే గప్పుడే గీ ఇన్స్పెక్టర్ సార్ కలిసిండు. గదేంది సార్ గట్లంటారు? నాకిప్పుడు మా గౌరీ ఆపరేషన్ కట్టడానికి పైసలు కావాలి కదా. నీకు నీ కిడ్నీ ఇస్తే ఎన్ని పైసలు వస్తాయో ఆ డాక్టర్ ముఠాన్ని పట్టించిన అన్నే పైసలు వస్తాయమ్మా. ఎవరో ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. కనీసం నువ్వన్నా కంప్లైంట్ ఇచ్చి కోఆపరేట్ చేస్తే నీలాంటి అమాయకులు చాలా మంది బలి కాకుండా బతుకుతారు. గంతే, గీ ముఠాన్ని పట్టించాలి అని తెగించి కూర్చున్నా. ఒకవేళ మీ ప్రాణానికి ముప్పొచ్చుంటే ఏమైతుంది? గపోయిన మందులు నేను ఉండేదాన్ని. ఖతం, నేనేమన్నా ఆకాశం నుంచి ఊడిపడినానా? బోల్. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? బాధల్లో పుట్టినాం, బాధల్లోనే చస్తాం. ఇవి మనతోనే ఉంటాయా అన్నా? పూకట్ల పైసలు సంపాదించనీకి గీసొంటి లస్కర్గాలని నమ్మిన్రో జిందగీ మొత్తం బర్బాద్ అవుతుంది. మీరు కిడ్నీ ఇయ్యుండ్రి, కానీ ఆ ముచ్చట పోలీసు వాళ్ళకి ఇంకా గాళ్ళెవరు సారు? రెవెన్యూ డిపార్ట్మెంట్. గాళ్ళకి చెప్పుండ్రి. ఇప్పుడు మీకేం కావాలి? మీరు నన్ను వదులుడు కావాలి. నేను నా గౌరీ కాడికి పోవాలి. దండం పెడతా, నన్ను పోనీ ఉండ్రి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. అవును, పిల్లల కోసం అను ఇక్కడికి తప్పకుండా వస్తుంది. వచ్చాక తప్పనిసరిగా డాక్టర్ని కలుస్తుంది.
డాక్టర్ ఆమెకు మావయ్య గురించి చెప్పి తీరుతాడు. మావయ్య ఆపరేషన్ విషయంలో సహాయం చేసినందుకు అను మావయ్యని కలుస్తుంది. కానీ అదే జరగకూడదు.